కలిసి ఎయిర్పోర్ట్కి వచ్చాము. టైము 2:40 అవుతుంది. వెయిట్ చేస్తున్నాము. సిరి అయితే ల్యాండ్ అయింది. ఇంకా ఒక 20 minutes వచ్చేస్తుంది కదా. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అందరం సిరి అండ్ ఈశాన్వి కోసం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళింది. సో మళ్ళీ ఆల్మోస్ట్ చాలా గ్యాపే వచ్చింది. సో ఈశాన్వి కోసం నేను చాలా ఎగ్జైటెడ్. ఎందుకంటే కొంచెం పెద్ద అయిపోయింది కదా. సో ఎట్లుంటుందో దాని యాక్షన్స్, దాని మాటలు ఫుల్ ఇట్లా హడావిడి లొల్లి అంటే అల్లరి చూస్తుంటే ఎప్పుడెప్పుడు కలవాలి అంటే అందరం వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే ఈశాన్విని 1 hour కూడా ఎందుకు అట్లా వెయిట్ చేయించాలి ఇంటి దగ్గర వచ్చే వరకు అని ఆ ఫీలింగ్ ఎయిర్పోర్ట్లో చూసేద్దామని చెప్పి వచ్చినాం. దగ్గర ఉందా? యా, హలో, హూమ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్? అండ్ ఈషు. ఈరోజు స్పెషల్ ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ. రైట్ హ్యాండ్ ఇవ్వాలి అట్లా. హ్యాపీ బర్త్డే టు యూ. నీ బర్త్డేకి స్పెషల్ గెస్ట్ ఈశాన్ తెలుసా? ఫస్ట్ ఆనంద్ చెప్పినావు కదా రమ్మంటే ఎయిర్పోర్ట్కి నీలోఫర్లో కేక్ కట్ చేద్దామంటే, కానీ ఈశాన్ వస్తుందని వచ్చేసినావా? ఫస్ట్ సిరి వస్తుందని చెప్పి శ్రీతకి చెప్పొద్దు సర్ప్రైజ్ అని అనుకున్నాము. అప్పుడు మరి ఎట్లా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి అని అంటే నీలోఫర్లో కేక్ కట్ చేయిస్తాము అని అంటే అంత దూరం ఎందుకు కేక్ కట్ చేయడానికి నేను రాను అన్నది. దాని తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా ఆమెకు అర్థమయ్యి ఓకే అంత వస్తుందా అయితే వస్తా అని చెప్పి రెడీ అయింది అనమాట. వీళ్ళు ఎవరో ఫ్రెండ్స్ లిస్ట్ చెప్తుందన్నమాట. ఎవరెవరిని పిలుస్తాను అంటే తర్వాత నేను అన్నా అరే ఈశాన్ పిలువ అంటే ఆమె అక్కడ నేను ఇక్కడ ఎట్లా పిలుస్తా అన్నది. సో నా షీస్ మోర్ ఎక్సైటెడ్. ఈశాన్ కోసం ఫుల్ లైటింగ్లో ఉంది. వెళ్ళేటప్పుడు ఇంత చిన్న ఉండే ఈశాన్వి. ఇప్పుడు అసలు వీడియోలో ఆమె అల్లరి డ్యాన్స్ ఫుల్ అసలు సిరి పంపిస్తుంటే వీడియోలు ఇంకా మమ్మల్ని ఊరిస్తుంది అనమాట. నేనా ఈ రోజులో వీడియోస్లో చూస్తాం కదా, ఇప్పుడు ప్రత్యక్షంగా లైఫ్లో ఈశాన్వి అల్లరి. నేను ఇప్పుడు ఆ ఫోటో పెడతా ఒకటి, బిఫోర్ ఇంకా ఆఫ్టర్. ఈశాన్వి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఉండే చేతులు ఇట్లా. సో ఆ ఫోటో పెడతా. ఇప్పుడు ఎంత ఇంత అయింటుంది ఇట్లా సైడ్ ఫాలో కూడా. ఏంటి అద్దాలు పెట్టుకున్నాం అనుకోకండి, నాకు ఐ ఇన్ఫెక్షన్ అయింది అందుకని చెప్పేసి అద్దాలు యూఎస్ నుంచి వచ్చేసి సిరియా అయిందనా ఫీలింగ్ వద్దు. చూడ నేను పెట్టుకున్నా ఒక్క దగ్గరే బాగుంటుంది. వావ్ సూపర్ అసలు వైఫ్ అంటే ఒక్క దగ్గర అమ్మ ఇద్ద పెట్టుకున్నా ఓహో ఇద్ద పెట్టుకున్నా బ్యాలెన్స్ అవుతుంది. అట్లా. ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేస్తుంది. వైఫ్ కోసం త్యాగం సిరియా చేసిన ఇంకా కళ్ళలోకి వెళ్ళకూడదు అని చెప్పేసి యా పాపం ఐ ఇన్ఫెక్షన్ వల్ల పెట్టుకుందన్నమాట. చాలా సో ఫైనల్లీ సిరి అండ్ ఈశాన్వి అయితే వచ్చేసారనమాట. చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఇంకా అందరం బిజీ అయిపోయాము వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో. ఈశాన్వి అయితే చాలా పెద్దగా అయిపోయింది. మేము అప్పుడెప్పుడో చూసామంటే లైక్ 8-9 months బ్యాక్ కదా. ఇంకా ఈవినింగ్ శ్రీహిత బర్త్డే పార్టీ కోసం అత్త హెయిర్ స్టైల్ వేయవా అంటే సిరి దానికి హెయిర్ స్టైల్ వేసింది. అండ్ ఇక్కడ చూడండి మా ఆయన అయితే డెకార్ స్టార్ట్ చేశాడనమాట. సో దానికి ఎల్సా థీమ్ కావాలి ఈసారి అని చెప్పింది. సో ఎల్సా థీమ్కి తగ్గట్టుగా డెకార్ అవన్నీ తీసుకొచ్చాము. అండ్ బర్త్డే కేక్ కూడా ఎల్సానే. అండ్ మా బావ ఇంకా లోపల క్రియేటివిటీ అంతా తీసేసి సూపర్ డెకార్ చేశారు. శ్రీత ఫ్రెంచ్ ఫ్రైస్ హోమ్ మేడ్. శ్రీహిత కేక్ వచ్చింది. సర్ప్రైజ్ ఏం కేక్? నీ పేరు అదే కదా? అయ్యో బై మిస్టేక్ రాయించిండు శ్రీహిత అభియాన్షి అని. ఈశాన్య పోతే కదా ఎల్సా అయితే అట్లా ఉండాలి కదా. ఓ మై గాడ్ బై మిస్టేక్ వచ్చింది శ్రీహిత అభియాన్షి అని. నచ్చిందా? చూస్తుండగానే 7th బర్త్డే వచ్చేసింది శ్రీహితది. అసలు నాకైతే ఇట్లా ఒక కళలాగానే అయిపోతున్నాయి డేస్. అండ్ ఈసారి అయితే ఎక్కువ అందరినీ రిలేటివ్స్ని కజిన్స్ని పిలవలేదు. బికాజ్ సిరి వాళ్ళు రావడము మేము ఆ హడావిడిలోనే ఉన్నాం ఫుల్. సో ఓన్లీ మా ఫ్యామిలీ వరకు జస్ట్ మా మమ్మీ డాడీ మేము అందరం కలిసి చేసుకున్నాం అనమాట. క్యూట్ అండ్ స్వీట్గా పార్టీ అయితే. యా సో ఇక్కడ యాక్చువల్లీ అర్చనన్న ఒక రీల్ ప్రిపేర్ చేసుకుందనమాట శ్రీహిత బర్త్డేకి పక్కా ఈ రీల్ చేయాలని చెప్పి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ కూడా అవుతుంది ఆ రీల్. సో మనం ఒక్కొక్క
కట్కి ఒక్కొక్క ప్రాపర్టీ మనం బర్త్డే గర్ల్కి పెడుతుంటే ఒక రీల్ ఉంది కదా, లైక్ కేక్ కట్ చేయడము, నైఫ్ ఇవ్వడము, తనకి అద్దాలు పెట్టడము, ఏది ఉంటుంది ప్రాపర్టీస్ అట్లా బర్త్డే గర్ల్కి. సో అవన్నీ పెట్టి అలా కొంచెం ఒక రీల్ లాగా చేసినాం అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. జెట్ లాగ్. ఇక్కడ కేర్ టేకర్ ప్రస్తుతానికి చూసుకుంటున్నాడు ఈశాన్. జాగ్రత్తగా కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ శ్రీహిత. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ రిటర్న్స్ టు యూ. మెనీ రిటర్న్స్ టు డియర్ శ్రీహిత. హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్ 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 క్లాప్స్. అబ్బబ్బో. నో 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 నో. ఏమైతే పెట్టని. ఇషామి నువ్వు పెట్టు. తుడుగురా పెద్ద తింటుంది. హ్యాపీ బర్త్డే. పోయిందా పోయి చేతికి అసలు ఈశాన్వి అండ్ శ్రీహిత బాండింగే వేరు. ఒక్కళ్ళని వదిలిన ఒక్కళ్ళు అయితే అస్సలు ఉండట్లేరు అనమాట. యాక్చువల్లీ ఈశాన్వి ఫస్ట్ బర్త్డే మేము మిస్ అయ్యాం కాబట్టి శ్రీహితతో పాటు ఈశాన్వి కూడా ఒక చిన్న కేక్ తెచ్చి కట్ చేయించాం. ఎస్, ఇక్కడ ఈశాన్వి బర్త్డే కేక్ కటింగ్ అవుతుంది అనమాట. అసలు మేము షాక్ అయిన విషయం ఏంటంటే ఈశాన్వి రాగానే కొంచెం కొత్త చేస్తుందేమో మమ్మల్ని అందరినీ చూసి అని అనుకున్నాం. కానీ అసలు వెరీ నెక్స్ట్ మినిట్ మా అందరితో ఫుల్ అంటే ఫుల్ మింగిల్ అయిపోయి ఫన్ చేసేసింది. మేబీ వీడియో కాల్స్లో మనల్ని చూసింది కదా ఇన్ని డేస్. అండ్ హ్యాపీ బర్త్డే పాట పాడంగానే ఇంకా క్లాప్ కొట్టడం స్టార్ట్ చేసింది అనమాట. సో మోస్ట్లీ అర్చనకైతే ఈ వీడియోలో అసలు కనిపించలేదు. అదే కదా నేను కూడా ఇప్పుడే అబ్జర్వ్ చేసినాను. అంటే మోస్ట్లీ వీడియో అంతా నేనే తీసాను ఆ రోజు. అండ్ నేను కరెక్ట్ కేక్ పెట్టే వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. ఉంటే యాడ్ చేద్దాంలే. లాస్ట్ 2 years నుంచి కరెక్ట్ శ్రీహిత బర్త్డే టైంకి అమ్మ వాళ్ళు యూఎస్కి వస్తుండే. సో లాస్ట్ ఇయర్ అయితే తన బర్త్డేకి వచ్చేసిండ్రు ఇక్కడికి. అండ్ ఈసారి నేనున్నా అనమాట. మోతిచూర్ లడ్డు అంటే ఆమెకు చాలా ఇష్టం. మూతిచూర్ లడ్డు అంటది. మూతిచూర్ లడ్డు. అమ్మ ఇంకా పెట్టవే. హ్యాపీ బర్త్డే. ఇట్లాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలి. నిండు నూరేళ్ళు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ శ్రీతమ్మలు. దండం పెట్టు. హ్యాపీగా చిరంజీవ 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 సిద్ధిరస్తు. సువిద్య ప్రాప్తిరస్తు. భగవదానం ప్రసాదిస్తు. సువిద్యా ప్రాప్తిరస్తు. సో ఇంకా నానమ్మ తాత అమ్మమ్మ తాతలతో ఈమె కేక్ పెట్టడము పెట్టించుకోవడము అలా జరుగుతుంది అన్నమాట ఇక్కడంతా. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. బట్ శ్రీహిత డ్రెస్ అయితే చాలా బాగుంది. దానికి చాలా క్యూట్గా ఉన్నది. ఈసారి అయితే క్రాప్ టాప్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయినా లేక్య. మొత్తానికైతే దానికి సెట్ అయింది కదా బాగా. యా, మంచి ప్రతి డాల్లా ఉంది. ఆ లేక్యకి ఒక 1 week నుంచి కొంచెం ఐ ఇన్ఫెక్షన్ ఉండే అనమాట. అందుకే సిక్ ఉంది ఇక్కడ. కళ్ళద్దాలు కూడా పెట్టుకుంటుంది ఇంకా కొద్దిసేపు అయితే. అసలు ప్రెగ్నెన్సీలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. అండ్ అంటే ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉంటున్నాను, ఒక్కొక్కసారి చాలా వీక్నెస్ ఉంటుంది. సో అలా ఈ ఐ ఇన్ఫెక్షన్ అయితే ఆల్మోస్ట్ 1 week నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఇంట్లోనే కాబట్టి అలా మేనేజ్ చేసేసాను. ఈసారి శ్రీహిత బర్త్డేకి ఫుల్ సర్ప్రైజెస్. ఒకటి ఏంటంటే అలేఖ్య పిన్ని వాళ్ళ కడుపులో ఒక బేబీ, తనకి ఆ బేబీ కూడా విష్ చేయాలని చెప్పి వాళ్ళ పిన్నితో చెప్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఈశాన్వి రావడము, నేను రావడము. యాక్చువల్లీ ఏంటంటే మేము తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. అసలు బర్త్డే లైక్ ఎయిర్పోర్ట్ ఇంటికి వచ్చాక చెప్పొద్దు అనుకున్నాము. కానీ ఇంకా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వద్దామని చెప్పి ఫిక్స్ అయినరు. సో ఇంకా శ్రీహితకి కంపల్సరీ చెప్పాలి అని చెప్పి అనుకున్నారు. సో వాళ్ళు చెప్పడం కన్నా నేను చెప్తే బాగుంటుందని చెప్పి ఫ్లైట్లో
నుంచి కాల్ చేసి చెప్పిన అనమాట. సో ఎప్పుడు అంటూ ఉంటుంది, అత్త అసలు నువ్వు ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేయత్తా, నువ్వు అసలు ఫ్లైట్ ఎక్కకుండా నాకు ఫోనే చేయకు అని చెప్తూ ఉంటుంది అనమాట. సో అందుకే ఫ్లైట్ ఎక్కి కాల్ చేసిన, లుక్ వేరేవే అని చెప్పి. సో ఫ్లైట్లో ఉన్న అనగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఫైనల్లీ తన బర్త్డేకి మేము ఒక సర్ప్రైజ్ ఇచ్చినాం. సో ఫైనల్గా మా పాపకి మేము తీసుకున్న గిఫ్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటరు. అంటే అసలు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాదు శ్రీహితకి. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం అదంతా కూడా కలర్స్, పెయింటింగ్స్, దానికి ఇంట్రెస్ట్ అని చెప్పి రకరకాలుగా ఇచ్చాము. ఇంకా మొత్తం వెతికితే ఫైనల్గా ఇది ఒక్కటే దాని దగ్గర లేదు అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు కదా, సైకిల్ ఇప్పించారనమాట అత్తయ్య వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏముంది, స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి ఇది ఇద్దామని చెప్పి అనుకున్నాము. అండ్ ఈశాన్వి కూడా వచ్చింది కదా, ఇద్దరు కలిసి దీని మీద రచ్చ చేయొచ్చు అని చెప్పేసి వెనకాల ఈశాన్వి కూర్చోడానికి ఒక సీటు, ముందర శ్రీహితకు ఒక సీటు, అలా ఉందన్నమాట ఈ స్కూటీకి. సో లోపల శ్రీహితని లోపల ఉంచేసి మేము ఆమె కోసం ఇక్కడ సర్ప్రైజ్గా ఈ క్లాత్ కప్పేసి ఇట్లా రెడీగా పెట్టినాము. సో ఆమె ఎట్లా ఎగ్జైట్ అవుతుందో చూద్దాం. ఏమొచ్చింది ఈరోజు గిఫ్ట్ అభియాన్షికి? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. కూర్చో ఒకటి కూర్చున్నాక ఒకటి కూర్చున్నాక అది రావట్లేదంటలే. చాలు మంచిగా వచ్చింది. Did you like it? స్లోగా నాన్న ముందు ఫాస్ట్ రోజు చూడు, కన్నయ్య స్లోగా చూడండి. Bye. Bye. నచ్చిందా ఈశాన్వి? నచ్చిందా? సో చూస్తున్నారు కదండి పిల్లలు ఎంత హడావిడి చేస్తున్నారు. రియల్గా ఎప్పుడు మా ఇంట్లో ఇట్లాగే గోలనే ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.